హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి మనకు ఒక అప్డేట్ రావడం అయితే జరిగింది. మనకి ఫిబ్రవరి 20 నుంచి మార్చి 7 వరకు దీనికి సంబంధించి సిబిటి ఎగ్జామ్ అయితే జరిగింది కదా. సో అందులో ఏంటంటే కొంతమంది మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు రిజెక్ట్ అవ్వడం అయితే జరిగింది కొన్ని కారణాల వల్ల. కొన్ని ఆ రీజన్స్ ఏంటి అనేది అయితే ఒకసారి చూసుకుందాం. నాకు తెలిసినంత వరకు ఎవరైతే రిజెక్ట్ అయి ఉంటారో మీకు ఆల్రెడీ మెయిల్స్ వచ్చి ఉంటాయి. సో మెయిల్స్ రాకపోయి ఉంటే ఒకసారి నేను ఈ వివరాలు చెప్తాను. ఒకసారి డిస్క్రిప్షన్లో కూడా ఈ యొక్క పీడిఎఫ్ లింక్ ఇస్తాను. దాని ద్వారా ఈ లిస్ట్లో మీరు ఉన్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు. చాలా తక్కువ మంది ఉన్నారు, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక మెయిన్ టాపిక్లోకి చూసుకున్నట్టయితే ఇక్కడ ఎందుకని రిజెక్ట్ చేశారంటే కొంతమంది ఫోటోను సిగ్నేచరు సరిగ్గా అంటే రిక్రూట్మెంట్లో వాళ్ళు ఏదైతే మెన్షన్ చేస్తారో అంటే స్పెట్స్ ఉండకూడదని, ఫోటో అనేది స్మాల్గా ఉండకూడదని, కొన్ని మెన్షన్ చేస్తారు కదా బ్లర్గా ఉండకూడదని, అలాంటి క్రైటీరియాస్ వీళ్ళు ఫాలో అవ్వలేదు. సో ఏంటంటే వీళ్ళని రిజెక్ట్ చేయడం అయితే జరిగింది ప్రజెంట్. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు రోల్ నెంబర్ ఉంటుంది, క్యాండిడేట్ నేమ్ ఉంటుంది, అలాగే ఎగ్జామ్ ఎక్కడ రాశారన్న సిటీ ఉంటుంది, ఎగ్జామ్ డేట్ ఉంటుంది, రిజెక్ట్ అవ్వడానికి గల రీజన్ ఏంటనేది ఉంటుంది. సపోజ్ ఫస్ట్ పర్సన్ చూసుకున్నట్టయితే రోల్ నెంబర్ ఇచ్చారు కదా, ఆ పక్కన పర్సన్ వచ్చేసి పర్సా శ్రీహరి అనే పర్సన్. ఓకే, సిటీ వచ్చేసి గుంటూరు, అలాగే ఎగ్జామ్ డేట్ వచ్చేసి 26/2/2024 ఎగ్జామ్ రాశాడు. రిజెక్ట్ అవ్వడానికి గల రీజన్ ఏంటంటే ఫోటో అనేది బ్లర్గా ఉండడం వల్ల రిజెక్ట్ అనేది చేశారు ఈ కుర్రోడ్ని. సో ఇలాగ చెక్ చేసుకోవాలి. టోటల్గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో, తమిళనాడులో మొత్తం సదరన్ రీజియన్ అంటే ఈ 3 స్టేట్లు రావడమే జరుగుతుంది. మొత్తం 49 పేర్లు ఉన్నాయి. తమిళనాడు వాళ్ళే కేవలం 3 పేర్లు ఉండడమే జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారి రిమైనింగ్ 46 పేర్లు మనయే ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వారి. సో ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీకు ఈ పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని ఒకవేళ కనుక మీకు లిస్ట్లో నేమ్ ఉన్నట్లయితే మరి బ్రదర్ మాకేంటి ఈసారి ఇంకేమన్నా ఛాన్స్ ఉంటుందా అంటే ప్రజెంట్ అయితే ఇంకేం ఉండదండి, ఇక రిజెక్ట్ అయినట్టే. ఇక నెక్స్ట్ మనకి ఏదైతే నెక్స్ట్ నోటిఫికేషన్ ఆగస్ట్లో ఉందో ఇంకా అప్పుడు ట్రై చేసుకుంటామే. సో ఇది గైస్ మొత్తానికి, మళ్ళీ నెక్స్ట్ వీడియో వెళ్తే కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై, జై హింద్.